జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే కూటమిలోకి చొరబడ్డారు. ఓకే. ఎలా చొరబడ్డారు అన్నది మనము సీక్వెన్స్‌గా తీసుకుంటే హ్మ్. ఎలక్షన్స్ ముందు కొంతమందొచ్చారు. ఎలక్షన్స్ తర్వాత కొంతమందొచ్చారు. అది జనసేనకు కావచ్చు, బీజేపీకి కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. అధికారంలో ఉన్న ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. ఏదో ఒక రూపంలో హ్మ్. మళ్ళీ వైసీపీ బ్రాండు, వైసీపీ ఆ ట్రెండు కూటమిలోకి జొరపడిపోయింది. రాజకీయ అవసరాలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేశాడా? లేకపోతే బీజేపీ పెద్దలు యాక్సెప్ట్ చేశారా? జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ చేశారు వాళ్ళందరినీ కూడా. దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఏంటంటే ప్రభుత్వం మారింది, పరిపాలించే పార్టీ మారింది, కానీ వ్యక్తులు మారలేదు. ఓకే. వ్యక్తులపైన ఆధారపడి నడిచేటువంటి వ్యవస్థల్లో వ్యక్తి మారినప్పుడు వ్యవస్థ ఏ విధంగా మారుతుంది? వ్యక్తి మంచివాడైతే వ్యవస్థ కూడా మంచిగా పనిచేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అవినీతికి అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులే ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా ఉన్నారు అంటే వాళ్ళు ఓవర్ నైట్ సక్షిలులు కాలేరు కదా. వాళ్ళేం గౌతమ బుద్ధులు కారు కదా. ఒక్క రోజులో వాళ్ళ నైజం ఏ విధంగా ఉందో ఆ విధంగానే పనిచేస్తారు. అదే ఇప్పుడు నడుస్తుంది.